నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కీలక ప్రాంతాలైన బోరబండ మరియు ఎర్రగడ్డలలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆయన శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. పిల్ల రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు. బావ బామ్మార్దులు ఇద్దరు కలిసి బిల్లా రంగాలని వెనకటికి దోపిడీ దొంగలు ఉండే ఆ దోపిడీ దొంగలకు వారసులైన బావ బామ్మార్దులు ఇవాళ ఆటోలల్లా తిరిగి గల్లీలల్లా మీకు అందరికీ పొర్లుడు దండాలు పెడుతున్నారు. నేను ఒక మాట అడగదలుచుకున్న ఈడున్న మా యువకుల్ని, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు, 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండ్రు. ఏనాడన్నా మీ బస్తీకి వచ్చిండ్రా? ఏనాడన్నా మిమ్మల్ని కలిసిర్రా? ఏనాడన్నా మీతో మాట్లాడినరా? ఏనాడన్నా బెంచ్ కారు దిగి ఆటో ఎక్కినరా? ఇవాళ ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి గల్లీలలో ఆటో ఎక్కి తిరుగుతుర్రు. ఎన్నికలు అయిపోయే లోపల ఆటోలో తిరుగుడు కాదు, అంగిలాగు చించుకొని అమీర్పేట చౌరస్తలా మైత్రి వనం దగ్గర గంతులేయాల్సి వస్తుంది. ఇవాళ ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తే మొన్న వచ్చిన వర్షంలా అంబేద్కర్ నగర్లో మునిగిపోయిన ఇండ్లోళ్ళు మిమ్మల్ని వంగబెట్టి మెత్తగా గుద్దుతారని నేను చెప్పదలుచుకున్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కీలక ప్రాంతాలైన బోరబండ మరియు ఎర్రగడ్డలలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రచారం కొంత రాజకీయంగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని ప్రధాన పార్టీలు అయినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నాయి. అందులో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అడుగు ముందుకు వేసి స్వయంగా ఉప ఎన్నిక అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా డివిజన్లలో అటు కార్నర్ మీటింగ్స్ తో పాటు రోడ్ షోలు కూడా పాల్గొంటున్నారు. ఈ రోజు బోరబండతో పాటు ఎర్రగడ్డ ఈ 2 డివిజన్లలో కూడా కార్నర్ మీటింగ్స్ తో పాటు రోడ్ షోలలో కూడా పాల్గొనబోతున్నాడు. నిన్న 2 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నిన్న 2 డివిజన్లలో ప్రచారం చేశారు. ఈ రోజు 2 కూడా ఆ డివిజన్లలో ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఒకవైపు ఆ పిసిసి చీఫ్ తో పాటు ఇన్ఛార్జ్ భక్తి యాత్ర పేరుతో అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అమలు చేసినటువంటి అన్ని పథకాలను ఇంటింటి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ గెలిపే లక్ష్యంగా జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తుంటే, మరొక వైపు పార్టీ పరంగా ప్రచారం చేస్తుంటే మంత్రులుగా ప్రతి ఒక్క డివిజన్ కి 2 మంత్రులను వేసుకుని మరొక వైపు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు అంతా కూడా అన్ని డివిజన్లలో ఈ 9 రోజుల పాటు ఒకరు కూడా ఎలక్షన్ ప్రచారానికి గడువు ముగిసేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండాలని చెప్పేసి ఇప్పటికే పిసిసి చీఫ్ అందరికీ ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు వరద ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మరొక వైపు ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నవారు పొద్దున అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ఉండాలి, మధ్యాహ్నం తర్వాత వచ్చి జూబ్లీహిల్స్ లో ప్రచారం చేయాలని చెప్పేసి కూడా వారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగానే సీతక్క గాని, కొండా సురేఖ గాని, మిగతా మంత్రులు ఎవరెవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా అక్కడ పొద్దున ఉంటూ మరొక వైపు మధ్యాహ్నం తర్వాత రాత్రి 10 గంటల వరకు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం అయితే చేసుకున్నారు. ఇక 9 రోజులే ఉండడంతో అభ్యర్థితో పాటు ప్రతి ఒక్క కార్యకర్త, మంత్రులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉప ఎన్నిక ప్రచారం జోరుగా వెళ్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. గీతిక. రైట్, థాంక్యూ ప్రేమ్.